పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది పాకిస్తాన్ మధ్యస్థ లేదు, పాకిస్తాన్లో మీటింగ్ నడుస్తుంది అంతే. అదేంటంటే దీని ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయాలంటే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ అండ్ యూఎస్ పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళు దే విల్ ఫైర్. ఒక వీళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ కూడా లేవు, ఎక్కువ ఒకటో రెండు పడున్నాయి. ఇప్పుడు యూజ్ చేసిన ఒక ఎయిర్క్రాఫ్ట్ ఖమేనీ యూజ్ చేసిన ఎయిర్క్రాఫ్ట్ ఒకటే మిగిలి ఉంది, అది అక్కడ రెండు ఉండే ఒకటి పోయింది. వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువైపు వెళ్ళనియరు, ఏది సౌదీ అరేబియా వైపు అటు వెళ్ళనియరు వీళ్ళని. సౌదీ అరేబియా కూడా వీళ్ళు రానియరు అటువైపు. సో ఇక్కడికి వెళ్ళాలి మీరు, యూ హెవ్ టు గో టువర్డ్ దిస్ సైడ్, పాకిస్తాన్ వైపు. సో నియరెస్ట్ నేషన్ ఇస్ పాకిస్తాన్. గంట సేపట్లో మీరు పాకిస్తాన్లో ఉంటారు, గంటన్నర. సో అక్కడ చర్చలు నడుస్తున్నాయి. దే ఆర్ ఓన్లీ ఏ లొకేషన్ అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఇరాన్ కూడా రేపు వాళ్ళు రావాలంటే కూడా వాళ్ళకి అరబ్ కంట్రీస్ అంటే వాళ్ళు నచ్చదు, వాళ్ళు రానియరు కూడా. ఇంత బాంబింగ్ చేసిన తర్వాత మా దేశానికి వస్తావా అంటారు. ఆ పరిస్థితితో పాకిస్తాన్లో నడుస్తుంది. కానీ ఇండైరెక్ట్ టాక్స్ నడుస్తుంది క్లియర్గా, నో డైరెక్ట్ టాక్స్. వీళ్ళు వాళ్ళ దగ్గర వచ్చేసి మేము వెళ్ళి మాట్లాడతాం. ఎందుకంటే ఈ అరబ్ నేషన్స్కి నేను చెప్పాను చూడండి, వాళ్ళకి డేంజర్ ఏముందంటే ట్రంప్ వీళ్ళని కొట్టంగానే వీళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడతారు, దాంతో డీసాలినేషన్ ప్లాంట్లు పోతాయి, వాళ్ళ సిటీ మొత్తం ధ్వంసం అయిపోతాయి, అన్నీ ఒక్క ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. సో అరబ్ నేషన్స్ ప్రెషర్ తీసుకొచ్చారు ట్రంప్ మీద, మీరు చేయకండి, మేము మాట్లాడతాం ఇరాన్తో, స్ట్రైట్ ఓవర్ హార్మజ్ ఓపెన్ చేయాలి కదా, మేము చేపిస్తాం, మీరు అక్కడ మళ్ళీ దాన్ని వచ్చి కాంప్లికేట్ చేయకండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. బహుశా దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ నెగోషియేట్ చేస్తే కూడా నా అంచనా ప్రకారం ఇరాన్ విల్ సే ఫైన్, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తాం, కానీ మా మీద ఉన్న ఆయిల్ శాంక్షన్స్ తీసేయండి. ఆల్రెడీ తీసేశారు ఇప్పుడు, కానీ డీప్ సీలో ఉన్న షిప్సే చేశారు. వాళ్ళు ప్రొడక్షన్ నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళమని చెప్పట్లేదు. చైనా తీసుకెళ్తున్నారు, చైనా పట్టించుకోవట్లేదు అసలు, వాళ్ళు రోజుకి 7 తీసుకెళ్తున్నారు ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఇది చేస్తే ఇది ఫస్ట్ కండిషన్ ఇది ఉంటుంది. రెండవది మా మీద బాంబింగ్ చేయకూడదు, అది యుఎస్ అంగీకరిస్తారో లేదో తెలియదు. మూడోది వీళ్ళ వైపు నుంచి కూడా ఒక కండిషన్ ఉండొచ్చు. ఏంటి, మా దగ్గర ఉన్న 480 కిలోలు ఎంత ఉంది యురేనియం, మాకు కావాల్సింది మా పవర్ ప్లాంట్ నడిపిస్తున్నాం కదా, అది రష్యన్స్ నడిపిస్తారు యాక్చువల్లీ. మన దాని మీద బాంబ్ చేయగానే ఫస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు? రష్యన్స్ రియాక్ట్ అయ్యారు. ఏంటి పిచ్చి పని చేస్తున్నారు, మా మీద ఎవరైనా వెళ్ళి అటామిక్ మన న్యూక్లియర్ ప్లాంట్ మీద బాంబ్ వేస్తారా అని అడిగారు రష్యన్స్. ఎందుకంటే దే ఆర్ రన్నింగ్ ఇట్. మనలాగా కులంలో సప్లై చేసి వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు నడిపేయడానికి. సో ఆ ప్లాంట్ కావాల్సిన యురేనియం రష్యా దగ్గర ఉంచుకుంటారు, అంటే వాళ్ళ దగ్గర సేఫ్ కీపింగ్. రష్యా అంటారు మేము గ్యారంటీ, మిగతా 400 కిలోలు మీరు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేసేయండి, అయిపోయిందా, మ్యాటర్ ఎండ్స్. బహుశా ఈ 3-4 పాయింట్లే ఉండొచ్చు. నెక్స్ట్ ఇస్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ డ్రోన్ ప్రొటెక్షన్. దాన్ని బహుశా అక్కడిక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇరాన్ అంటారు మా ప్రొటెక్షన్ ఉండాలి, మేము మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే యుక్రెయిన్కి ఏం జరిగిందో అది మాకు జరుగుతుంది. మనకు హిస్టరీ తెలిసి యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉండేవి, రష్యాతో ఉన్నప్పుడు. తర్వాత రష్యా నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉండేవి. అది రష్యా దగ్గర సరెండర్ చేయించారు వీళ్ళందరూ కలిసి, నేటో యుఎస్ కలిసి, మీరు పెట్టుకోకూడదు, మీరు ఒక అన్స్టేబుల్ నేషన్, రష్యాకి ఇచ్చేసాడు నన్ను. రష్యాకి ఇచ్చారా? రష్యా తర్వాత వాళ్ళ మీద కొట్టారు, న్యూక్లియర్ కాదు, దే వెంట్ ఆన్ అటాక్ ఆన్ యుక్రెయిన్, అంతే, రెస్ట్ ఇస్ ఆల్ హిస్టరీ. మన 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడున్న దాంట్లో చాలా మటుకు ఒమాన్ అండ్ టర్కీ నేను చెప్పినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. రెజీమ్ చేంజ్ ఒక మేజర్ క్వశ్చన్ ఉంటుంది. దీంతో పాటు రెజీమ్ చేంజ్లో ఒక అగ్రిమెంట్కి బహుశా రావచ్చు అంటే ఈ గిల్లాలు వీళ్ళని తీసేసేయండి, అయతోలాలు ఎవరు ఉండరు. ట్రంప్ నిన్న అన్నారు ఒక మాట, ఇంకోటి మీరు వినుంటారు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఎవరు కంట్రోల్ చేస్తారంటే నేను అన్నారు, ఫస్ట్ ఐ విల్ కంట్రోల్ ఇట్ అన్నాడు. దెన్ ఈ సెడ్ ఎనీ అయతోలా దేర్ అన్నాడు. అయతోలా అప్పుడు ఎవరో అడిగారు, వీళ్ళు అయతోలా లేరు కదా అక్కడ అంటే, వచ్చినప్పుడు చూసుకుందాం, వాడు ఉంటాడు, మేము చూసుకుంటామంట. అది నడవదు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ సరే అమెరికన్ ప్రొటెక్షన్లో ఉంటుందంటే కూడా వాళ్ళు అమెరికా మీద దాడి చేయకూడదు కదా ఇరాన్, అదొకటి కండిషన్ ఉంటుంది. సో చాలా కాంప్లికేటెడ్ యాక్చువల్లీ, ద ఎంటైర్ థింగ్ హెస్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. కానీ ట్రంప్ ఒక్కటే ఏమేంటంటే పవన్ గారు, దీని నుంచి ఆయన ఎట్లైనా బయటపడాలి, హీ వాంట్స్ టు విత్డ్రా. అంటే మీడియేషను ఈజిప్టు, పాకిస్తాను, టర్కీ ఇవి మీడియేషన్కి వచ్చాయి అనేది కొంత స్పెక్యులేషన్ జరుగుతుంది. ఈజిప్ట్ అండ్ టర్కీ చాలా రోజుల నుంచి ఉన్నారు దీంట్లో. ఓకే, అండ్ ఒమాన్ ఈజ్ యాక్చువల్లీ నెగోషియేటింగ్, యాక్చువల్ నెగోషియేషన్ ఒమాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇస్ ద లొకేషన్. నేను చెప్పాను చూడు, కారణాలు ఉన్నాయి. ఇటువైపు గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ ప్లేన్స్ వెళ్ళనియట్లేదు వాళ్ళు, సో ఇటువైపు వెళ్ళాల్సింది. వాళ్ళు ఇక్కడికి వస్తారు, భారతదేశానికి అయితే రారు కదా, వాళ్ళు అక్కడే చేసుకుంటారు. మన దగ్గర వస్తారంటే వీ విల్ హోస్ట్ దెమ్, వీ హ్యావ్ నో ఇష్యూస్.
దీనికన్నా ముందు కూడా చాలా మటుకు ఇట్లాంటి చర్చలు నడిచినప్పుడు యూక్రెయిన్తో నడిచినప్పుడు ఎక్కడెక్కడో దేశాలు చేశారు, టర్కీలో చేశారు ఒకసారి, అంకారాలో, దాన్ని సమ్ అదర్ ప్లేసెస్ దే డిడ్ నెగోసియేషన్. ఒకసారి జెనీవాకి వెళ్తారు. దీనికన్నా ముందు జరిగిన నెగోసియేషన్ తర్వాత జెనీవాలో జరిగింది. ఓకే, షర్మల్ షేక్ ఉంది ఈజిప్ట్లో, అక్కడ కూడా ఒకసారి మన పాత ప్యాలెస్టైన్ అక్కడే సాయం చేశారు కూర్చొని. అంటే సురేష్ గారు, ఓవరాల్గా ఇందులో చూస్తుంటే సీజ్ ఫైర్ అంటే ఈ స్ట్రైక్స్ని కొంత పాస్ చేసినా కూడా యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళు ఆగట్లేదు ఎందుకు? ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు కొనసాగిస్తారు. యుఎస్ కూడా కొట్టారు కదా ఇవాళ పొద్దున. అదే నేను చెప్పడానికి ఫస్ట్ చెప్తాను మర్చిపోయాను నేను. ఇవాళ పొద్దున కూడా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి దాడి చేశారు. దేని మీద దాడి చేశారు అడగండి? చెప్పండి. పవర్ ప్లాంట్ మీద. అక్కడ ఉన్న కొన్ని పవర్ ప్లాంట్ గ్యాస్ సప్లై చేస్తారు, గ్యాస్ మీద నడుస్తుంది. పవర్ ప్లాంట్ మీద కొట్టలేదే మేము అక్కడ వెళ్తున్న గ్యాస్ సప్లై ఉంది చూడండి, దాన్ని కొట్టాం. అప్పుడు ఏమవుతుంది? పవర్ ప్లాంట్ ఆగిపోతుంది, కరెంట్ ఉండదు. మీరు చెప్పింది ఏంటి నిన్న? మీరు దాడి చేయట్లేదు. కరెక్ట్, మేము దాడి చేయట్లేదు, పవర్ ప్లాంట్ ఇస్ రన్నింగ్. కానీ దానికి సప్లై కావాల్సిన గ్యాస్ ఉంది కదా, పైప్ లైన్ కొట్టేశారు మీరు, ధ్వంసం చేస్తారు. మళ్ళీ ఆడేం చేసుకుంటాడు? మళ్ళీ ఎట్లా నడిపిస్తాడు? కొత్త పైప్ లైన్ వేయాలంటే మళ్ళీ కొన్ని నిలబడుతుంది వాళ్ళకి. సో దే ఆర్ అచీవింగ్ దర్ ఆబ్జెక్టివ్స్. ట్రంప్కి ఏంటంటే ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ రేట్ తగ్గాలి, అప్పుడు అమెరికాలో ఉన్న రేట్ తగ్గుతుంది. ఇలా కొనసాగుతుంటే, ఇలా కంటిన్యూ అవుతుంటే అది గేమ్ కదా, ఇదొక జియో పొలిటికల్ గేమ్ ఇది. ఓకే, ఒక రబ్బర్ బ్యాండ్ లాగా మీరు స్ట్రెచ్ చేసినప్పుడు ఎంత స్ట్రెచ్ అవుతుంది మీరు చూస్తూనే ఉంటారు. ఒక పొజిషన్కి వస్తే స్నాప్ అయిపోతుంది. కరెక్ట్. అది కాకుండా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన అందరికీ సమస్య, మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరే సమస్య ఎదురవుతుంది. దీన్ని ఎట్లా పరిష్కారం ఎట్లా అయ్యే అవకాశం ఉంది? వీళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు. నేను చెప్పాను కదా మీకు పవన్ గారు, నా అంచనా, నా అనాలిసిస్ ప్రకారం వీళ్ళేం చేస్తారంటే అమెరికా ఒక ప్రపోజల్ పెడతారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేము చూసుకుంటాం, మీరు అంగీకరించకపోతే, వాళ్ళు పొద్దున ఒక 4 స్టార్ రిటైర్డ్ జనరల్ చెప్పాడు సిఎన్ఎన్లో, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్తాం కదా బయటికి, టు గో టువర్డ్స్ పర్షియన్ గల్ఫ్, ఇండియా వైపు, పాకిస్తాన్ వైపు, మేము అక్కడ మా షిప్పులు పెట్టి మీ షిప్పులను బయటికి రానియము. మీరు ఇప్పుడు 70 షిప్పులు తీసుకెళ్లారు కదా లాస్ట్ వారంలో, దాంట్లో 90% మీదే క్రూడ్ ఆయిల్, చైనీస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరో తీసుకెళ్తున్నారు, మేము దాన్ని ఆపేస్తాం. సాధ్యపడుతుంది అది నిజంగా? చేయొచ్చు, అంటే ఎవరికి వెళ్ళదు, అంటే కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది అప్పుడు. సమస్య మరింత జటిలం అవుతుంది. అదే, సో వీళ్ళేమంటారు, ఇరాన్ వాళ్ళు అంటారు ఒక ఒప్పందం పెట్టుకుందాం, సరే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ పెట్టు, కానీ మాకు నేను చెప్పాను చూడండి, మాకు ఆయిల్ మీరు ఎంబార్గో లిఫ్ట్ చేయాలి. ఓకే, అప్పుడు మేము డబ్బులు సంపాదించుకుంటాం, మా దేశం బాగుపడుతుంది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు లేవు, దే ఆర్ రన్నింగ్ ఆన్ చైనీస్ కరెన్సీ ఇప్పుడు. సో దాంతో ఏం చేసుకుంటారు? వాళ్ళకి డాలర్ కావాలి. సో అది, అండ్ వాళ్ళు అమ్ముతున్న చైనాకి చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ రిఫైనరీస్, పవన్ గారు, ఇది మన దగ్గర ఉన్న మీడియా అసలు రిపోర్ట్ కూడా చేయాలి, తెలుగు మీడియా అసలు రిపోర్ట్ చేయరు, కానీ చైనా తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా ఆయిల్. చైనీస్ గవర్నమెంట్ రిఫైనరీ ఒక్కరు కూడా ఇది టచ్ చేయట్లేదు. మన దగ్గర కూడా చూసారా మీరు, రష్యా నుంచి కొనుక్కున్న ఆయిల్ శాంక్షన్స్ ఉన్నప్పుడు కూడా రిలయన్స్ అండ్ నయారా కొనుక్కున్నారు, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ కొనుక్కోలేదు. ఎవరంటే రష్యా, రాస్నెట్తోని ఉన్న దానికి ఒక ఇదన్నమాట. ఇండియన్ కంపెనీ, వాళ్ళ స్టేక్ ఉంది, దాంట్లో ముందు వేదాంత స్టేక్ ఉండే దాంట్లో, నాకు అది తెలియదు, ఎప్పుడు కూడా ఉందో తెలియదు, కానీ రాస్నెట్ స్టేక్ ఉంది దాంట్లో. వాళ్ళు కొంటున్నారు. సో చైనాలో కూడా ప్రైవేట్ రిఫైనరీస్, ఈ ఆయిల్ వస్తుంది చూడండి ఇరాన్ నుంచి, ప్రాసెస్ చేస్తూ ప్రైవేట్ రిఫైనరీ, దాని తర్వాత గవర్నమెంట్ కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మన దగ్గర అదే జరుగుతుంది, వీళ్ళిద్దరు ప్రాసెస్ చేస్తారు, జామ్నగర్లో రిలయన్స్, అక్కడ నయారా, చేసిన తర్వాత ఐఓసిఎల్, హెచ్పిసిఎల్ వీరందరూ కొనుక్కుంటారు. నడిమిట్లో 2 షిప్పులు వాళ్ళు కూడా పంపిస్తారు, నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి. సో బ్యాన్ ఎవరి మీద ఉండదు, అదనమాట. అదే గేమ్ నడుస్తుంది చైనాతో ఇప్పుడు. సో నేను చెప్పిన దానికి ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇరానియన్స్ లీడర్షిప్ గురించే ఇప్పుడు ఇష్యూ రాబోతుంది. రాబోయే లీడర్షిప్ ఎట్లాంటి లీడర్షిప్ ఉండాలని ఇరాన్ కూడా తెలిసిపోయింది ఒక మాట. మనం ఎంతైనా కానీ వాళ్ళు ఉన్నాడు కదా, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వెనుజువేలా కాదు అని చెప్పినాక బాగానే ఉంది. కానీ అంటే ముస్తఫా బయటికి రాకపోయినా ముస్తఫా నడిపిస్తున్నాడు చక్రం అనేది ఏదో, ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు మనకి. బట్ ద పాయింట్ ఇస్, ఇరాన్ కూడా అర్థమైపోయింది, 8,500 బాంబులు పడేసిన తర్వాత మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, ఒక గాజా లాగా అయిపోయింది అది. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అక్కడ, లేకుంటే వందలాది వీడియోలు బయటకు వస్తుండే. ఇప్పుడు అక్కడున్న గవర్నమెంట్ చూపిస్తున్న మీడియా, వాళ్ళ సెన్సర్షిప్ ప్రకారం ఇస్తున్న మీడియానే చూపించాలి మీరు, వీడియో కానీ ఏదైనా కానీ.
బయటికి ఇంకేం రావట్లేదు. యాక్చువల్ సిచ్యువేషన్ చాలా హారబుల్ ఉందంట. అంటే Inside ప్రతి Iran. బిల్డింగ్ని కొడుతున్నారు. ఇవాళ పొద్దున కూడా కొట్టారు తెహరాన్లో. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని రోజులు ఇట్లా ఉంటారు? ఏదో ఒక రోజు లాస్ట్లో గాజా లాగా అయిపోతుంది వీళ్ళు కూడా. అంటే